నమస్కారం అండి, నేను డాక్టర్ దీప్తి. ఇవాళ నేను వైటమిన్ B12 గురించి చెప్తాను. విటమిన్ B12 ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్స్. ఎందుకు? అసలు ఇది ఏం పని చేస్తుంది మన బాడీలో? దీని డెఫిషియన్సీ వస్తే మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్తాను. వైటమిన్ B12 యూజువల్లీ నర్వ్ గ్రోత్కి, తర్వాత బ్రెయిన్ ఫంక్షన్కి అండ్ ఆల్సో RBCs బ్లడ్ సరిగ్గా ఫంక్షన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, మనకు కాలు చేతులు తిమ్మిరి రావడము, ఇలా గుచ్చుకుంటున్నట్టు అనిపించడము, సివియర్గా అయితే మంటలు రావడము, తర్వాత మెంటల్ కన్ఫ్యూజన్ రావడము, డిజీనెస్ అనిపించడం, ఇదంతా సివియర్ డెఫిషియన్సీలో. అండ్ అనీమియా అంటే రక్తలేమి, మెగలోబ్లాస్టిక్ అనీమియా అంటారు. B12 తగ్గే కొద్దీ మనకు బ్లడ్ అనేది తగ్గుతుంది. దానివల్ల మనం పేల్గా అయిపోయి ఫెటిగ్ రావడం, అంటే చిన్న చిన్న పనులు చేసుకోలేకపోవడము, కొంచెం నడిచినా మెట్లెక్కినా కూడా త్వరగా అలసిపోవడము, తర్వాత డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి, అంటే ఆకలి తగ్గిపోవడము, వెయిట్ లాస్ అవ్వడము, సో హెయిర్ లాస్ కూడా అవుతుంది అనమాట. నోట్లో పుండ్లు ఏర్పడి రెడ్గా అయిపోవడం, కొంచెం కూడా కారం తగలనివ్వకుండా, ఈవెన్ యాంగిల్ దగ్గర కూడా ఇలా కట్ అయ్యి క్రాక్ అయినట్టు అల్సెస్ రావడం, ఇలా జరుగుతుంది. దీన్ని గ్లాసైటిస్ అంటారు. సో ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తాయి. సో వైటమిన్ B12 దేంట్లో దొరుకుతుంది? యూజువల్ గా నాన్ వెజిటేరియన్స్ కి వైటమిన్ B12 డెఫిషియన్సీ రావడం అరుదు. ఎందుకు అంటే మీట్లో, అంటే మాంసాహారంలో, మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ అన్ని, పాలు, పెరుగు, ఫిష్, పౌల్ట్రీ, ఎగ్స్, వీటన్నిటిలో B12 అనేది బాగా అవైలబుల్గా ఉంటుంది అనమాట. కాకపోతే వెజిటేరియన్స్ కానీ ఇప్పుడు లేటెస్ట్గా వేగన్స్, అంటే వాళ్ళు ఈవెన్ మిల్క్ కూడా తీసుకోరు అనమాట, అంటే అనిమల్ ప్రోడక్ట్ ఏది టచ్ చేయరు. సో ఇలాంటి వాళ్ళకి B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఎక్కువ. సో వీళ్ళు ముఖ్యంగా B12 లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేయించుకుంటే మంచిది. అండ్ ముఖ్యంగా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు చెక్ చేయించుకుంటే మంచిది. విటమిన్ B12 లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసి మీరు మీ ఫిజిషియన్ని కలిసారనుకోండి, కొంచెం డెఫిషియన్సీ ఉంటే టాబ్లెట్స్ ఇస్తారు, సివియర్ డెఫిషియన్సీ ఉంటే ఇంజెక్షన్స్ ఇస్తారు. సో డైటరీ డెఫిషియన్సీ కాకుండా ఈవెన్ వైటమిన్ B12 డెఫిషియన్సీ వేరే కండిషన్స్లో కూడా వస్తుంది, లైక్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్. అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటే కూడా మనకు B12 డెఫిషియన్సీ వస్తుంది. అండ్ అది కాకుండా ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంటుందండి, దాన్ని పర్నిషియస్ అనీమియా అంటారు. దీంట్లో కూడా ఏంటంటే B12 అనేది అబ్జర్వ్ అవ్వదు. అండ్ పెద్ద ఏజ్ వాళ్ళు, ఓల్డర్ అడల్ట్స్లో కూడా ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ కొంచెం తగ్గిపోతుంది. అండ్ కొన్ని మెడికేషన్స్ కూడా వైటమిన్ B12 అబ్జార్ప్షన్ని తగ్గిస్తాయి. మీరు డైట్లో కవర్ చేసుకోవాలనుకుంటే ఫార్టిఫైడ్ ఫుడ్స్, ఇంతకుముందు వైటమిన్ D చెప్పినప్పుడు చెప్పాను. ఫార్టిఫైడ్ అంటే మనం తినే ఫుడ్లో మనకి ఏదైతే విటమిన్ అవసరమో అది యాడ్ చేసి ఇస్తారనమాట. లైక్ న్యూట్రిషనల్ ఈస్ట్ దొరుకుతుంది, అండ్ సిరియల్ అంటే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి చూడండి. సో అలా, అంటే కార్న్ఫ్లేక్స్ అని కాదు, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్లో వైటమిన్ B12 యాడ్ చేసి ఇస్తారు. వీటిని వైటమిన్ B12 ఫార్టిఫైడ్ ఫుడ్స్ అంటారు. సో మీరు ఫ్యూచర్లో డెఫిషియన్సీ రాకుండా ఆల్రెడీ ట్రీట్మెంట్ వాడిన తర్వాత కూడా మీరు మెయింటైన్ అవ్వాలి, అంటే B12 లెవెల్స్ మెయింటైన్ చేయాలి అంటే ఫార్టిఫైడ్ ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మీ B12 లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేయించుకొని డెఫిషియన్సీ రాకుండా చూసుకోండి. టేక్ కేర్.